ప్రపంచంలో చాలా విచిత్రమైన చెట్లున్నాయి. ఆ విచిత్రమైన చెట్లలో డ్రాగన్ చెట్లు ఒకటి. ఈ యొక్క చెట్లను కోసినప్పుడు రక్తం కారినట్లుగా కనిపిస్తుంది. అలా ఎందుకు అన్నది ఆసక్తికరమైన అంశం. మరి ఆ చెట్లు ఎక్కడున్నాయి, అసలు వాటి యొక్క నిజ నిజాలు ఎంత అనేవి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ యొక్క డ్రాగన్ చెట్లు ఎక్కడ కనిపిస్తాయంటే అరేబియా సముద్రంలో యెమెన్ తీరానికి దగ్గరలో సొకోత్రా చిన్న దీవుల సముదాయం ఉంది. ఆ దీవుల్లోని ఒక దీవులో ఈ చెట్లు కనిపిస్తాయి. ఈ చెట్ల లోపల ఎర్రటి గమ్ లాంటిది ఉంటుంది. వీటిని కట్ చేసినప్పుడు ఆ గమ్ కారుతుంది. అది అచ్చం నెత్తురులా ఉంటుంది. అందువల్ల ఈ చెట్లు ఏడుస్తాయని, అప్పుడు రక్తం కన్నీరులా కారుతుందని చెప్తుంటారు. ఈ చెట్టు నుంచి కారే ఎర్రటి గమ్మును మందుల తయారీలో వాడతారు. అలాగే లిప్స్టిక్ లాంటి కాస్మెటిక్ ప్రొడక్ట్స్ లో కూడా ఉపయోగిస్తుంటారు. ఈ చెట్లు ఒకే దీవిలో ఉన్నప్పటికీ క్రీస్తు శకం 60వ సంవత్సరం ముందు నుంచే వీటితో వ్యాపారం జరుపుతున్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఈ చెట్లు 60 అడుగుల కంటే ఎత్తు పెరగగలవు. 20 అడుగుల ఎడల్పు వరకు ఇవి పెరుగుతాయి. ఒక్కో చెట్టు 650 సంవత్సరాల దాకా పెరుగుతుంది. ఈ చెట్ల కొమ్మలు గుంపులుగా ఒకే చోట ఉంటాయి. అందువల్ల ఈ చెట్లను దూరం నుంచి చూస్తే భారీ గొడుగుల్లా ఉంటాయి. రబ్బర్ చెట్లను కోస్తే ఓ రకమైన పాలు వస్తాయి. అలానే ఈ చెట్లకు ఎరుపు రంగు జిగురు, నీరు లాంటి జిగురు రావడం వల్ల ఈ చెట్లు ప్రపంచంలోనే అరుదైన విచిత్రమైన చెట్లుగా నిలిచాయి. ఈ చెట్లకు బెర్రీస్ కాస్తాయి. వాటికి చాలా విలువ ఉంది. పశువులకు దానాగా రోజు కొన్ని పండ్లను ఉపయోగిస్తారు. ఆవులు, మేకల ఆరోగ్యాన్ని పెంచే లక్షణం ఈ బెర్రీస్ ఉంటుంది. అలాగని మరీ ఎక్కువ తినిపించితే రివర్స్ లో అనారోగ్యం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎన్నో విచిత్రమైన లక్షణాలు ఉన్నాయి ఈ చెట్టులో. ప్రస్తుతం ఈ చెట్లు అంతరించిపోయే చెట్ల జాబితాలో ఉన్నాయి. ప్రస్తుతం కొన్ని చెట్లు మాత్రమే జీవిస్తున్నాయి. షాకింగ్ విషయం ఏమిటంటే కొత్తగా పెరిగే ఈ జాతి చెట్లు గొడుగు ఆకారాన్ని కోల్పోతున్నాయి. సొకోత్రా దీవుల సముదాయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా 2008వ సంవత్సరం నుంచే గుర్తించింది. ప్రస్తుతం ఈ దీవులు ఎండిపోతున్నాయి. ఒకప్పుడు పద్ధతి ప్రకారం కురిసే వానలు ఇప్పుడు అలా కురవట్లేదు. కారణం భూతాపమే. ఓ అంచనా ప్రకారం 2080వ సంవత్సరం నాటికి ఈ చెట్లు 45% తగ్గిపోతాయట. ఈ యొక్క చెట్లను కాపాడే ప్రయత్నాలు అయితే జరగట్లేదు. కాబట్టి వీటి యొక్క ఫ్యూచర్ విచారకరం అవుతుంది.